మన ముకుంద జ్యువెలర్స్ వారి నూతన బ్రాంచ్ ఈ నెల 20న జూబ్లీహిల్స్ లో ఘన ప్రారంభం. ఓపెనింగ్ సందర్భంగా అన్ని జ్యువెలరీపై ఉన్న విఏ మీద ఫ్లాట్ 10% తగ్గింపు, నో మేకింగ్ ఛార్జెస్. బంగారం కొనుగోలు చేసేవారికి బిగ్ షాక్. ధరల తగ్గుదలకు మరోసారి బ్రేక్ పడింది. చాలా రోజుల తర్వాత ధరలు మళ్ళీ భగ్గుమన్నాయి. గత 2-3 వారాలుగా ధరలు పతనమవుతూ వస్తుండడంతో కొనుగోలుదారులు ఊరట చెందారు. కానీ గురువారం ఉన్నట్లుండి ఒక్కసారిగా పెరుగుదల నమోదు చేశాయి. పిల్లల సీజన్ వస్తున్న క్రమంలో పసిడికి డిమాండ్ పెరుగుతోంది. దీంతో పాటు అంతర్జాతీయ పరిస్థితులు ధరల పెరుగుదలకు కారణమవుతున్నాయి. గురువారం హైదరాబాద్లో బంగారం ధర 2,290 రూపాయలు పెరిగింది. బుధవారం 10 గ్రాముల 24 క్యారెట్ల గోల్డ్ రేటు 1,54,200 రూపాయలుగా ఉండగా ఇవాళ 1,56,490కి చేరుకుంది. ఇక 22 క్యారెట్ల రేటు ప్రస్తుతం 1,43,450 రూపాయల వద్ద కొనసాగుతోంది. నిన్న ఈ ధర 1,41,350 రూపాయల వద్ద స్థిరపడింది. విజయవాడ, విశాఖపట్నంలో కూడా ఇవే ధరలు కొనసాగుతున్నాయి. ఇక చెన్నైలో బంగారం ధర 2,940 రూపాయలు పెరిగింది. నిన్న 24 క్యారెట్ల ధర 1,55,240 రూపాయలుగా ఉండగా ఇవాళ 1,58,180 రూపాయల వద్ద కొనసాగుతున్నాయి. అటు 22 క్యారెట్ల బంగారం ధర 1,45,000గా ఉన్నాయి. అటు 22 క్యారెట్ల బంగారం ధర 1,45,000 రూపాయలుగా ఉంది. అటు బెంగళూరులో 10 గ్రాముల 24 క్యారెట్ల స్వచ్ఛమైన మేలిం బంగారం ధర ప్రస్తుతం 1,56,490 రూపాయల వద్ద కొనసాగుతుంది. నిన్న ఈ ధర 1,54,200 రూపాయల వద్ద స్థిరపడింది. అటు 22 క్యారెట్ల ధర 1,43,450 రూపాయలుగా ఉండగా నిన్న 1,41,350 రూపాయల వద్ద ట్రేడ్ అవుతుంది. నిన్నటితో పోల్చుకుంటే 24 క్యారెట్ల బంగారం 2,290 రూపాయలు, 22 క్యారెట్లపై 2,100 రూపాయలు పెరిగాయి. ఇక దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల బంగారం ధర 1,56,640 రూపాయల వద్ద కొనసాగుతుండగా 22 క్యారెట్ల రేటు 1,43,600 రూపాయల వద్ద ఉంది. అటు వెండి రేటు ఢిల్లీలో 15,000 రూపాయల పెరగగా హైదరాబాద్లో 10,000 రూపాయలు పెరిగింది. ప్రస్తుతం హైదరాబాద్లో కేజీ వెండి 2,40,000 రూపాయలుగా ఉండగా నిన్న 2,60,000 రూపాయల వద్ద కొనసాగింది.